రైతు లేకపోతే రాజ్యమే లేదు. రై- ఓకే. రైతు థ్యాంక్ బాగుపడినా బాగుపడకపోయినా రైతు కష్టపడాల్సిందే, చేయాల్సిందే, వ్యవసాయం చేయాల్సిందే. తర్వాత కలుపు తీసిన తర్వాత పూతకొచ్చిన దశలో ఒకసారి మందు స్ప్రే చేయాలి. యూ. తర్వాత క్రాప్కి వచ్చి చిన్న చిన్న పిందెలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్పిఎస్ టీవీ తెలుగు. పెయింటింగ్ స్టార్ అని తెలుసు కదా మీకు అందరికీ. ఈ పెసర పంట అనేది ఏమిటి, ఎందుకు అలా కష్టాలు ఏంది, అలా ఎట్లా పండిస్తారు అనేది రైతుని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? మా పేరు అంజి. ఓకే. మీ ఊరు, డిస్టిక్? కేతన్పల్లి విలేజ్, దమరిద్ద మండల్, నారాయణపేట డిస్టిక్. ఓకే సార్, ఇప్పుడు పెసర పంట ఉంది కదా, ఎన్ని రోజులకు మొలక వస్తుంది విత్తనాలు వేసినప్పుడు? ఇక ఎప్పుడు పంట వస్తుంది? అసలు దీనివల్ల లాభాలు ఏంది, అసలు ఏమేమి అవుతుంది, దీని గురించి చెప్తారా? క్యాప్ తీయండి సార్. జూన్ నెలలో వర్షాలు వచ్చినప్పుడు సెకండ్ వారం, రెండవ వారంలో విత్తనాలు వేసుకుంటాం. ఇవి పెసాలు అనేటివి 2-3 డేస్లో మొలకలు వచ్చేస్తాయి అంతే. తర్వాత ఒక 20 డేస్ తర్వాత కలుపు అనేది తీసుకుంటాము. తర్వాత 1 మంత్లో ఇది క్రాప్ పూతకు వస్తుంది. పూతకు వస్తే అప్పుడు ఒకసారి కానీ 2 సార్లు కానీ స్ప్రే మందు కొడితే ఒక 2 మంత్స్లో పంట మనకు చేతికి వచ్చేస్తుంది. ఈ పంట అనేది పెసరి పంట. అంటే 2-3 మంత్ లేకపోతే 2 మంత్ లోపల అయిపోతుంది? 2 మంత్స్ లోపల, 2 మంత్స్ 20 డేస్ అవుతుంది. మినిమం 70-80 డేస్లో పంట అయిపోతుంది మనకి. ఓకే సార్, ఇప్పుడు జీడవట్టుడు అవి ఇవి చిన్న చిన్న పురుగులు పడతాయట కదా, అలాంటి దానికి పిచికారీ చేసుడు అవి ఇవి ఉంటాయి కదా. ఇప్పుడు మళ్ళా అంటే పెట్టుబడి ఎక్కువ అవుతుందా, రాబడి ఎక్కువ వస్తుందా? చెప్పలేము. వాన పరిస్థితులను బట్టి అనుకూలంగా వర్షాలు బాగా పడినాయనుకో, దానివల్ల పంట బాగా వచ్చిందనుకో లాభం వస్తుంది, లేదంటే నష్టం అవుతుంది. ఇప్పుడు విత్తనాలు వేయక ముందు అంటే కొన్ని ఎరువులు వేస్తారు కదా, ఏమేమి వేస్తారని? ఏం లేదు, మామూలుగానే విత్తనాలు వేసేటప్పుడు మామూలుగా అది 2020 కానీ డిఏపి కానీ దాంట్లో మసాలా మిక్స్ చేసి వేస్తారు. తర్వాత కలుపు తీసిన తర్వాత పూతకు వచ్చిన దశలో ఒకసారి మందు స్ప్రే చేయాలి. తర్వాత క్రాప్కి వచ్చి చిన్న చిన్న పిందెలు ఇట్లా వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి కాయ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి స్ప్రే చేస్తే అయిపోతుంది. ఓకే సార్. 2 days లో పంట అయిపోతుంది మొత్తం. ఓకే సార్, రైతులకు మీ మనసులోంచి ఒక మాట ఏం చెప్తారు? రైతు అనేది ఎప్పుడు నష్టపోయినా కష్టం వచ్చినా రైతు అనేది ఎప్పుడు కానీ కష్టపడుతూ ఉండాలి. అది ఒకసారి నష్టం వస్తుంది, ఒకసారి నష్టమైన చేయాల్సిందే, తప్పదు. రైతు అనేది దేశానికి వెన్నుముక లాంటి వాడు. రైతు లేకపోతే రాజ్యమే లేదు. రైతు బాగుపడినా బాగుపడకపోయినా రైతు కష్టపడాల్సిందే, చేయాల్సిందే, వ్యవసాయం చేయాల్సిందే. ఓకే సార్, థ్యాంక్ యూ.